నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। మాలమాకవరం రోడ్డు నిర్మించేంత వరకు రిలే నిరాహార దీక్ష సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి పొట్టిక డిమాండ్। దశాబ్దాల కాలంగా కనీస రోడ్డు సౌకర్యం లేని మాలమాకవరం నడింపాలెం సెంటర్ వరకు తక్షణమే రోడ్డు నిర్మించాలని, లేని పక్షంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం అయ్యేంత వరకు రిలే నిరాహార దీక్షలు సాగిస్తామని అల్లూరి జిల్లా సిపిఐ పార్టీ కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ అన్నారు। కొయ్యూరు మండలం మాలమాకవరంలో సోమవారం సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం కోసం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు। ఈ సందర్భంగా పార్టీ కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ, సుదీర్ఘ కాలం పాటు కొయ్యూరు మండల అధ్యక్షులుగా, మండల సమితి అధ్యక్షుడిగా పనిచేసిన మాలమాకవరం పంచాయతీ ప్రధాన NH-516 నేషనల్ రోడ్డు పక్కన నుండి 2 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ మాలమాకవరం గ్రామానికి గత 4 దశాబ్దాలుగా కనీస రోడ్డు శిథిలావస్థకు చేరి కనీసం నడవటానికి వీల్లేని పరిస్థితిలో ఉందని తెలిపారు। ఈ గ్రామానికి పక్కా తారు రోడ్డు నిర్మించుటకు గత మాజీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కొట్టగుళ్ల భాగ్యలక్ష్మిలు శంకుస్థాపన చేసి నిధులు మంజూరు చేయలేదని తెలిపారు। ఎక్కడో మారుమూలనున్న అటవీ ప్రాంతం కాదని, పూర్తి జనసంచారం కలిగి ఉన్న ఇలాంటి గ్రామానికే రోడ్డు వేస్తానని చెప్పిన మాజీ ఎమ్మెల్యేలు ఏమీ చేయలేదన్నారు। ఎంతో చరిత్ర ఉన్న ఈ మాలమాకవరం గ్రామానికి తక్షణమే పక్కా తారు రోడ్లు నిర్మించాలని, లేని పక్షంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఇక్కడ రిలే నిరాహార దీక్షలు రోడ్డు మంజూరు చేసే వరకు తమ దీక్ష కొనసాగిస్తామని జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ డిమాండ్ చేశారు। సరే, మనకు స్వాతంత్రము సిద్ధించి మరి ఇంచుమించు 80 సంవత్సరాలు దాదాపు అవుతుంది। ఈ శతాబ్ద కాలంలో మనకు కొయ్యూరుకి మాకవరానికి 2 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ మాకవరం పంచాయతీలో హైవే రోడ్డుకు పక్కనే ఉన్న గ్రామము, ఇది కొండల్లో లోయలోని ప్రాంతం కాదు। ఇలాంటి గ్రామంలో నేటికి కూడా రోడ్డు లేని పరిస్థితి మరియు అయిపోయింది। ఇక్కడున్న మాకవరం నుంచి సమితి ప్రెసిడెంట్ కుర్రుమల్ల గారు వరకు నేటి వరకు ఇప్పుడున్న మరి వైఎస్ఆర్ సిపి మరి విశ్వేశ్వరరాజు గారు వరకు కూడా ఈ మధ్యకాలంలో మరి గిడ్డీశ్వర గారు శంకుస్థాపన చేశారు। అలాగే భాగ్యలక్ష్మి గారు కూడా శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితులు చాలా సందర్భాలు ఉన్నాయి। చేసిన సందర్భాల్లో కూడా ఈ నేటికి కూడా ఈ రోడ్డు పూర్తి కాలేని పరిస్థితి అయిపోయింది। ఎందుకంటే ఇక్కడే మైవ రోడ్డు పక్కన ఉన్న రోడ్డు కూడా అవ్వలేదంటే మారుమూల ప్రాంతాలు, అటు మఠం భీమారం, అటు యూసీపాలెం, ఇటు బూదల పంచాయతీలో మరి అక్కడున్న రోడ్లు ఎలా అవుతాయండి? ఇక్కడే అన్ని సౌకర్యాలు కూడా, అన్ని రహదారులు కూడా ఉండి కూడా ఇక్కడ చిన్న రోడ్డు కూడా వేయలేని పరిస్థితులు అయిపోయింది। ఇది పాలకులు నిర్లక్ష్యమా, అధికారులు నిర్లక్ష్యం అన్నది అందరూ కూడా గమనించాలి। మరి ఇది వెంటనే తక్షణమే ఈ గ్రామానికి మరి రోడ్డు వేయాలని మా సిపిఐ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము। నేటి నుంచి మరి రోడ్డు అధికారులు కానీ అనధికారులు కానీ హామీ ఇచ్చే వరకు, రోడ్డు వేస్తామన్న వరకు ప్రతిరోజు కూడా మేము ఇక్కడికి వచ్చి టెంట్లో కూర్చొని నిరాహార దీక్ష చేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుంచి మేమందరం కూడా పోరాడతాము, సాధిస్తాము। కాబట్టి మా పైన అధికారులందరూ కూడా గమనించి ప్రజల యొక్క ఇబ్బందులు మనసులో పెట్టుకొని రోడ్డు తక్షణమే మరి వేయాలని మరి కోరుతున్నామండి। కుర్రు మల్లయ్య గారు సమితి ప్రెసిడెంట్గా చేశారు। 1982లో మండలాలు వచ్చే టైం నుండి మళ్ళీ మండల ప్రెసిడెంట్గా చేశారు। ఈనాటికి పక్క కిలోమీటర్ దూరంలో ఉన్న మాకవరానికి రోడ్డు అనేది లేదు। గిద్దీశ్వర్ గారు శంకుస్థాపన చేశారు, భాగ్యలక్ష్మి గారు శంకుస్థాపన చేశారు। నేటికి ఈ వేళకి రోడ్డుకు, హైవే రోడ్డుకు కిలోమీటరు దూరంలో ఉన్న గ్రామానికే అల్లూరి సీతారామరాజు